హాయ్ అండి, నువ్వుల గరియలు ఎలా చేయాలో చూపెడతాను. ఒక బౌల్లో మైదాపిండి తీసుకోండి. ఒక కప్ మైదాపిండి, కొంచెం బొంబాయి రవ్వ. క్రిస్పీ వస్తాయి. బొంబాయి రవ్వ వేస్తే సాల్ట్ వేయద్దు పిండిలో. మనం చపాతీ పిండి ఎలా విసుకుంటామో గట్టిగా అట్లా వాటర్ పోసుకుంటే మంచిగా విసుక్కొని పక్కకు పెట్టండి. నానుతుంది. 150 గ్రామ్స్ తెల్ల నువ్వులు తీసుకొని వేయించుకోండి మంచిగా. తర్వాత బెల్లం తురుముకోండి. తర్వాత నువ్వులను యాలకులు బెల్లం కలిపి బరకగాక మరి మెత్తగాక మంచి మిక్సీ పట్టండి. తర్వాత పిండి నానాక ముద్దలు చేసి తర్వాత వచ్చే పూరి లెక్క తాల్చుకున్నాక గరియ చెక్కకి పిండి చుట్టూరుగా పూసి మైదాపిండి అతుక్కోకుండా ఈ పూరిని దానిపైన వేసి మధ్యలో మనం నువ్వుల మిశ్రమం వేసి ఒత్తుకోండి. పైన మిగిలిపోయిన పిండినంతా మెల్లగా తీసేసి పక్కన వేసుకోండి. అంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. నువ్వుల గరియలు టేస్టీ కూడా ఉంటాయి. బాగా తొందర అయిపోతాయి. తర్వాత ఫస్ట్ అన్నీ చేసి పెట్టుకోండి. ఒక్కొక్కటి చేసుకుంటే కాల్చుకోలేం కదా. ఫస్ట్ చేసి పెట్టుకున్నాక నూనె వేడయ్యాక ఒక్కొక్కటి వేసి 3 అంటే 4 వేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి.